హాయ్ హలో వెల్కమ్ టు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. మీరు చూస్తున్నారు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. నులక మంచాలపై మొత్తం ఫ్యామిలీ అంతా కూర్చుని ప్రశాంతమైన వాతావరణంలో చక్కగా రిలాక్స్ అవుతూ దాబా కర్రీస్తో రోటీ ఇస్తుంటుంటే, అది కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్కి, వీకెండ్కి ఇంతకన్నా చక్కని ప్లేస్ ఉండదేమో. హట్ స్టైలు ఓపెన్ ప్లేస్ టు ఈట్, దేనికైనా సరే అంటూ కొత్తగా ముస్తాబైంది మన రాయల్ పంజాబీ ధాబా. విజయవాడ టు హైదరాబాద్ హైవేలో గొల్లపూడి హోల్సేల్ మార్కెట్ ఎదురుగా మన పంజాబీ ధాబా పెట్టారండి. హాయ్ అండి, మేము ఈరోజు ఇదే ఫస్ట్ టైం రావడం. నా పేరు సత్యనారాయణ, మాది వన్ టౌన్ శ్రీనివాస్ మాల్ దగ్గర మా ఇల్లు. యాక్చువల్గా నేను గొల్లపూడికి అటు ఇటు వెళ్తూ ఉంటా వర్క్ పని మీద. ఈరోజు ఫ్యామిలీతో ఇటు సరదా రావాలనిపించింది. వచ్చి ఇక్కడ 3 ఐటమ్స్ ఆర్డర్ చెప్పామండి. కాజు మష్రూమ్ ఒకటి, ఆలూ పరోటా, బటర్ నాన్ ఒకటి. 3 చాలా బాగున్నాయండి. కాకపోతే కాజు మష్రూమ్ కర్రీ చాలా ఎక్సలెంట్గా ఉంది. బటర్ నాన్తో చాలా బాగుందండి. నెక్స్ట్ పులక ఒకటి చెప్పాము, అది వస్తుంది. అది చూసిన తర్వాత టేస్ట్ చెప్తాం. ప్రజెంట్ దీని వరకు అయితే చాలా బాగుంది. రోటీలే కాదండి బాబు, చికెన్లో అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. మొఘలై చికెన్ టేస్ట్ చేస్తే మాత్రం ఇక్కడ ప్లేట్ ఖాళీ చేయాల్సిందే ఫ్రెండ్స్. రంబా చికెన్, పంజాబీ చికెన్, ఇలా ఎగ్ చికెన్ కాంబినేషన్లో భలే వెరైటీస్ ఉన్నాయండి. ఒక్కోసారి ఇన్ని వెరైటీస్ రెసిపీస్ ఎలా వస్తాయా అనిపిస్తుందండి. అలాగే టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. వీళ్ళు చేసే ప్రతి రెసిపీ కట్టెల పొయ్యి మీద. ఇక ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మీకే తెలుసు కదా. 150 మంది ఫ్రెండ్స్తో వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా విశాలంగా ఉంది ఈ ధాబా. నా పేరు వివేక్ అండి. నేను కొండపల్లి నుంచి ఇక్కడ రాయల్ పంజాబీ ధాబాకి వచ్చాను. ఇక్కడ కొండపల్లి నుంచి గొల్లపూడి దాకా రావడానికి మెయిన్ రీజన్ ఇక్కడ ఉన్న ఫుడ్ ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉందండి. చాలా వర్త్. ఒకసారి మీరు కూడా వచ్చి ట్రై చేయండి ఫ్యామిలీతో. అండ్ ఇక్కడ ఎన్వైర్న్మెంట్ కూడా చాలా బాగుంది. కూర్చోడానికి ప్లేస్, ఓపెన్ ఏరియా, చాలా ఫ్రీగా, అంటే ఫ్యామిలీతో కానీ అలా ఫ్రెండ్స్తో కానీ వచ్చి కూర్చొని తినడానికి చాలా మంచి ప్లేస్. నేనైతే అందరికీ రికమెండ్ చేస్తాను ఇక్కడ వచ్చి ఒకసారైనా ఫుడ్ ట్రై చేయమని. సో మీ అందరికీ తప్పకుండా రికమెండ్ చేస్తాను. ఒకసారి వచ్చి ఈ రాయల్ పంజాబీ ధాబాని విజిట్ చేయమని చెప్తాను. గొల్లపూడిలో ఉందండి. దగ్గరగా కొత్తగా పెట్టారు. ఓపెనింగ్ రోజు వచ్చాం, బాగుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం కూడా రిపీట్గా వచ్చాం. నా పేరు రిధిశ్రీ, నేను గొల్లపూడి నుండి వచ్చాను. ఇక్కడ ఫుడ్ అనేది చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి నేను చికెన్ లాలీపాప్ చెప్పాను. ఈ ఫుడ్ మాత్రం బాగుంది. ఇక్కడ విజిట్ చేయండి ఒకసారి.
హాయ్ అండి. మాది గొల్లపూడియే. ఇది నేను సెకండ్ టైం విజిట్ చేయడం. ఫస్ట్ నేను మామూలుగా వచ్చాను. తర్వాత నాకు ఫుడ్ ఇక్కడ నచ్చడంతో నేను ఫ్యామిలీ గ్యాదరింగ్, మా పేరెంట్స్, మా ఫ్యామిలీ అంతా కలిసి వచ్చాము. ఆలు పరాటా, నాన్స్, పుల్కాస్, కర్రీస్ వచ్చి పాలక్ పన్నీర్, కాజు పన్నీర్ ఆర్డర్ చేసాం. అన్నీ బాగున్నాయి. ఇక్కడ నాకు నాకు మెయిన్ నచ్చిన విషయం ఏంటంటే చాలా ఓపెన్ డోర్, యాంబియన్స్ అదంతా చాలా ఓపెన్లో ఉంది. యాంబియన్స్ అంతా కూల్గా ఉంది, బాగుంది. సమ్మర్స్ సాయంత్రం పూట వచ్చి ఎంజాయ్ చేయడానికి బాగుంది. Don't leave me high and dry. Baby, you give me ice and fire. You're channeling wind and rain. ఫ్రెండ్స్, న్యూ రాయల్ పంజాబీ ధాబాలో కౌజ్ పిట్ట ఫ్రై చాలా ఫేమస్ అంటండి. ఈ కౌజ్ పిట్ట ఫ్రై ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేస్తూ. కౌజ్ పిట్ట ఫ్రై కూడా చాలా రీజనబుల్ అండి. జస్ట్ 150 రూపీస్కి మీరు కౌజ్ పిట్ట ఫ్రై మొత్తం వస్తుంది ఒక ప్లేట్లో. స్టార్టర్స్, నాన్ వెజ్ స్టార్టర్స్లో కౌజ్ పిట్ట ఫ్రై చాలా ఫేమస్ అంట. అది ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. కౌజ్ పిట్ట ఘాటుగా, స్పైసీగా వేరే లెవెల్లో ఉందండి. మన విజయవాడకి దగ్గరలో గొల్లపూడి దగ్గర ఈ పంజాబీ ధాబా బాగుందండి. చికెన్లు, మటన్లు తిని చాలా బోరేస్తుంది కదండి. కౌజ్ పిట్ట ఫ్రై ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. ఈ కౌజ్ పిట్టలో మీకు చాలా సన్న ఎముకలు ఉంటాయండి. ఎముకలతో సహా మొత్తం బోన్స్తో సహా తినేయచ్చు, సూపర్ ఉంటుంది. అది కూడా మీరు రాయల్ పంజాబీ ధాబాలో ట్రై చేయండి. నార్మల్గా బిర్యానీలు, ఇడ్లీలకి పెద్దగా వెళ్ళట్లేదండి. ఎందుకంటే అది క్వాంటిటీ ఎక్కువైపోయి ఫుల్ హెవీ అయిపోతుంది. అందుకని రోటీస్తో కర్రీస్ ఎట్లాంటివి ఉన్నాయి ఏంటనేది, వాటిల్లో బెస్ట్ ఏంటనేది చూసి అవి టేస్ట్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఈ రాయల్ పంజాబీ ధాబాలో మొఘలాయ్ చికెన్ మంచి ఫేమస్ అంట. దాంతోపాటు కాజు మష్రూమ్ కర్రీ ఫేమస్ అంట. రోటీస్తో పాటు ఇవి ట్రై చేసి ఎలా ఉన్నాయో చూద్దాం. మొఘలాయ్ చికెన్ విత్ రోటీ. ధాబాలంటే రోటీస్ ఫేమస్ కదండి, మెత్తగా ఉన్నాయి. ఈ మొఘలాయ్ చికెన్ వచ్చేసేసి స్మూత్గా చాలా టేస్టీగా ఉందండి. సూపర్ అంటే సూపర్ ఉంది. మొఘలాయ్ చికెన్, రోటీ. ఇప్పుడు కాజు మష్రూమ్ ఎలా ఉందో చూద్దాం. ఏ ధాబాలో అయినా కాజు టమాటా, కాజు కర్రీస్ ఫేమస్ కదా. రాయల్ పంజాబీలో కాజు మష్రూమ్ కూడా ఫేమస్ అండి. కాజు మష్రూమ్ కూడా చాలా బాగుంది. ఇన్ని కర్రీస్ చూపిస్తున్నాము, ఇన్ని చూపిస్తున్నాము. ఇవన్నీ కూడా మనం చూస్తున్నా కానీ, ఆర్డర్ చేసినా కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ రేటు, వెరీ రీజనబుల్ అండి. చాలా బాగున్నాయి. లెస్ దాన్ 250 రూపీస్ ధాబా స్టైల్లో. దీంతోపాటు నెక్స్ట్ టేస్ట్ కూడా అక్కడ. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోవాలి, ఇక్కడ మాస్టర్స్ కూడా చాలా క్విక్గా ఆర్డర్ ఇచ్చిన 5-10 మినిట్స్లో మన టేబుల్ దగ్గరికి ఫుడ్ వచ్చేస్తున్నాను. రియల్లీ సూపర్. మీరు కూడా ధాబా స్టైల్ ఫుడ్లో మీకు నచ్చిన ఏంటో కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో ఈ రాయల్ పంజాబీ ధాబా అడ్రస్, లొకేషన్ ఇవ్వడం జరిగింది. సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి.
రాయల్ పంజాబీ ధాబాలో మొఘల్ చికెన్, నెక్స్ట్ కాజు మష్రూమ్ ఎలా ఉందో టేస్ట్ చేసి అవి ఎలా ఉన్నాయో కామెంట్ చేసి మాకు తెలియజేయండి. ఈ విషయాన్ని మేము వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ అందరికి కూడా షేర్ చేస్తాం. అయితే ప్రజెంట్ కాజు చికెన్, బటర్ నాన్ ఆర్డర్ చేసాము. రెండు కూడా చాలా బాగున్నాయి. హాయ్, హలో, నా పేరు కృష్ణప్రసాద్. న్యూ రాయల్ పంజాబీ ధాబా గొల్లపూడి మార్కెట్ యార్డ్ రోడ్లోకి వచ్చాము. చాలా బాగుంది ఫుడ్. ఇదేంటిది పుల్కా మష్రూమ్ కర్రీ చెప్పాం, చాలా బాగుంది. హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ గోవర్ధన్ కామశెట్టి ఫ్రమ్ రాయల్ పంజాబీ ధాబా అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్. సో మేము రాయల్ పంజాబీ ధాబా అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఇక్కడ మన విజయవాడలో స్టార్ట్ చేసాము కొత్తగా. సో ఇక్కడ మేము ఏంటంటే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చటి వాతావరణంలో, ఓపెన్ ప్లేస్లో సిట్టింగ్ పెట్టి మన కట్టె పుల్లల మీద మేము చేసే ధాబా స్పెషల్ కర్రీస్ కానీ, వెజ్, నాన్ వెజ్ కర్రీస్ కానీ మేము విజయవాడ సిటీ పీపుల్కి దగ్గరలో ఉండాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. సో మనం చూస్తే చాలా ఎఫెక్టబుల్ గాను, సో యాంబియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఫ్యామిలీస్ కానీ, స్టూడెంట్స్ కానీ, ఒక బ్యాచ్ కానీ, ఒక గ్యాంగ్ కానీ చాలా అట్రాక్టివ్గా కూర్చొని మనం తినడానికి ఫ్రీడంగా తినడానికి బాగుంటుంది. నా పేరు సంపత్, నేను సితారా సెంటర్ నుంచి ఇక్కడికి వచ్చాము. రాయల్ పంజాబీ ధాబా దగ్గర బటర్ నాన్ అండ్ చిల్లీ చికెన్ ఆర్డర్ చేసాం. టేస్ట్ చేస్తూ అండ్ ఫర్దర్గా ఇంకా వేరే ట్రై చేయాలనుకుంటున్నాం. హాయ్ గైస్, దిస్ ఇస్ రవితేజ. వీఆర్ లివింగ్ ఇన్ గొల్లపూడి నియర్ బై. ఇక్కడ నేను ఫస్ట్ టైం వస్తున్నాను మా నైబర్స్తో కలిసి. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది. మేము పాలక్ పన్నీర్ కర్రీస్ ఇంకా అలాగే బటర్ నాన్ ఆర్డర్ చేసాం. ఇక్కడ యాంబియన్స్ ఇలాగా హౌసుల్లో ఇలా కొత్తగా ట్రై చేయడం చాలా బాగుంది. రాయల్ పంజాబీ ధాబాలో ఇంట్రెస్టింగ్, చాలా కొత్తగా బాగుంది. అలాగే సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ ఫేస్బుక్లోను, ట్విట్టర్లోను, ఇన్స్టాగ్రామ్లోను కూడా ఉందండి. మీరు అవన్నీ ఫాలో అవుతారని కోరుకుంటున్నాము.